దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈవీవి సత్యనారాయణ ఆ ఒక్కటి అడక్కు సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు తలుచుకుంటూనే ఉంటారు. రాజేంద్ర ప్రసాద్, రావు గోపాలరావు మధ్య చిత్రీకరించిన సన్నివేశాలను ఎల్బి శ్రీరామ్ రాసిన పంచ్ డైలాగ్స్ను గుర్తు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటారు. ఆ మూవీ టైటిల్ను అల్లరి నరేష్ సినిమాకు పెట్టారంటే సంథింగ్ స్పెషల్గా ఇది ఉంటుందని ప్రేక్షకులు భావించడం సహజం. బట్ మూవీకి హైప్ తీసుకురావడానికి తప్పితే ఈ టైటిల్ను ఈ కథకు పెట్టడానికి వేరే బలమైన కారణం ఏదీ కనిపించదు. ఇవాళ ప్రతి రంగంలోనూ వ్యాపార ధోరణి పెరిగిపోయింది. పరిమిత లాభాలను ఆశించి వ్యాపారం చేయడం దాటిపోయి మోసం చేసి డబ్బులు సంపాదించడం కామన్ అయిపోయింది. పెళ్లి కాని వారంతా సంబంధాల కోసం ఆశ్రయించే మ్యాట్రిమోనియల్ సంస్థలు సైతం దీనికి మినహాయింపు కాదు. సేవాభావంతో పనిచేయాల్సిన అలాంటి సంస్థలు ఇవాళ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నాయి. స్టార్స్ను బ్రాండ్ అంబాసిడర్స్గా పెట్టుకుంటున్నాయి. అమాయకులైన యువతను బొట్టులో వేసుకుని మభ్యపెట్టి మ్యాట్రిమోనియల్ సంస్థలు ఎలాంటి మోసాలు చేస్తున్నాయని చెప్పే చిత్రమే ఆ ఒక్కటి అడక్కు. గణపతి గవర్నమెంట్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. 40 సంవత్సరాలు వచ్చిన అతనికి పెళ్లి కాదు. ఒకానొక క్లిష్ట పరిస్థితితో తనకంటే ముందే తమ్ముడి పెళ్లి మావయ్య కూతురుతో చేసేస్తాడు. వాళ్లకు ఓ 5 ఏళ్ల పాప కూడా ఉంటుంది. ఇటు అపార్ట్మెంట్లోనూ అటు ఆఫీసులోనూ సాగే ఎవ్వరిగిన చర్చ గణపతి పెళ్లి. స్నేహితుడి సలహా మేరకు గణపతి హ్యాపీ మ్యాట్రిమోనియల్ సంస్థలో తన పేరును రిజిస్టర్ చేయిస్తాడు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనుకోకుండా గణ జీవితంలోకి అడుగుపెట్టిన సిద్ధికి ఆ మ్యాట్రిమోనియల్ సంస్థకు ఉన్న సంబంధం ఏమిటి? మ్యాట్రిమోనియల్ సంస్థ నుండి ఎదురైన చేదు అనుభవాలను గణ ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా. గత కొంతకాలంగా అల్లరి నరేష్ కామెడీ జోనర్ మూవీస్కు దూరంగా ఉన్నాడు. నాంది నుండి అన్ని సీరియస్ క్యారెక్టర్సే చేస్తున్నాడు. గతేడాది వచ్చిన ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన నాగార్జున మూవీ నా సామి రంగాలోనూ నరేష్ సీరియస్ పాత్రలే చేశాడు. బహుశా అవి కూడా బోర్ కొట్టేసినట్టుగా ఉంది. తిరిగి తన కామెడీ జోనర్కే వచ్చేశాడు. నరేష్ నుండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఆశించిన ప్రేక్షకులను ఆ ఒక్కటి అడక్కు నిరాశకు గురిచేసింది. పెళ్లి కాని వాళ్లు మ్యాట్రిమోనియల్ సంస్థల్లో రిజిస్ట్రేషన్కి వెళితే అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో పెళ్ళైన కొత్తలో సినిమాలో చూపించారు. దానిని మించిన ఎంటర్టైనింగ్ సీన్స్ మరే సినిమాలోనూ ఆ తరువాత రాలేదు. నిజానికి ఆ పాయింట్ మీద ఎంతో కామెడీని పండించొచ్చు, కానీ ఆ ప్రయత్నం దర్శకుడు చేయలేదు. సినిమా ప్రథమార్థం అంతా ఎటుటో తిరిగిపోతుంది. అనవసరమైన సన్నివేశాలు, రొటీన్ డ్రామాతో మూవీ సాగిపోయింది. అసలు కథ ద్వితీయార్థంలోనే మొదలైంది. మ్యాట్రిమోనియల్ సంస్థలు తమ పబ్బం గడుపుకోవడానికి చేసే మోసాలను దర్శకుడు వివరించడానికి ప్రయత్నించాడు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రతి సంస్థ చేసే చౌకుబారు ఎత్తుగడలనే ఆ సంస్థ కూడా చేసిందనిపిస్తుంది. హీరోయిన్ను మ్యాట్రిమోనియల్ సంస్థ మోసం చేయడం, కోర్టుకేడ్చడం, హీరో తన కేసును తానే వాదించుకోవడం, ఇదంతా కథలో భాగంగానే జరిగినా దర్శకుడు ఎక్కడో ట్రాక్ తప్పాడనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. హీరోయిన్ల పాత్రలను దర్శకుడు సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. హీరో క్యారెక్టరైజేషన్కు సంబంధించిన సన్నివేశాలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. హీరోలోని ఫ్రస్ట్రేషన్ మీద పెట్టిన శ్రద్ధ అతని నేపథ్యాన్ని హృదయానికి హద్దుకునేలా చూపడంపై పెట్టలేదు. అలానే హీరోయిన్ పాత్రలోని ట్విస్టులు కూడా ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తిని కలిగించవు. నరేష్కు ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండే. సో బాగానే చేశాడు. కొన్ని సీన్స్లో మళ్లీ పాత నరేష్ను గుర్తుకు తెచ్చాడు. జాతిరత్నాలు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాంటి చిత్రాల్లో లైటర్ వీన్ క్యారెక్టర్స్ చేసిన ఫరియా అబ్దుల్లా కాస్తంత నటనకు స్కోప్ ఉన్న పాత్రను ఇందులో చేసింది. ఇతర ప్రధాన పాత్రలను వెన్నెల కిషోర్, కల్పలత, జామీ లీవర్, వైవా హర్ష, శకలక శంకర్, అరియానా, హరితేజ, అనీష్ కురువిల్ల, పృథ్వీ తదితరులు చేశారు. చివరిలో జడ్జి పాత్రలో గౌతమి, లాయర్గా మురళీశర్మ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. వీళ్లు కాకుండా తెర మీద మనకు చాలామంది ఆర్టిస్టులే కనిపిస్తారు. కానీ వాళ్ళెవరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. చాలామంది పాపం సెట్ ప్రాపర్టీస్ మాదిరైపోయారు. గోపీ సుందర్ స్వరపరిచిన పాటల్లో మొదటిది మాత్రమే కాస్తంత భిన్నంగా బాగుంది. మిగిలినవన్నీ సోసోగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైతం గొప్పగా లేదు. అబ్బూరి రవి మాటలు ఏమంతగా అలరించలేదు. చోటా భీమ్ లాంటి అనేక యానిమేషన్ సిరీస్లతో ఆ రంగంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు రాజీవ్ చిలుక. ఆయన నిర్మించిన ఈ తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్తో మళ్లీ అంకం దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కానీ మళ్లీ ఈ కథతో ప్రేక్షకులను రంజింపజేయడంలో ఫెయిల్ అయ్యాడు. థియేటర్కు వచ్చిన ప్రేక్షకుణ్ణి సినిమా ఎలా ఉందని అడిగితే ఆ ఒక్కటి అడక్కు అనేదే జవాబవుతుందనిపిస్తోంది.